శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ నెలలో ప్రతి విషయంలో విజయం కలుగుతూ ఉండడానికి ఆస్కారం ఉంది. మంచి అభివృద్ధి ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. కొన్ని పనులు చాలా సులువుగా మీరు అనుకోకుండానే ఆ పనులు మొదలుపెట్టడము, ఆ పనులు నెరవేరడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. వృత్తిలో వ్యాపారాల్లో మంచి మార్పులు రావడానికి ఆస్కారం కనబడుతూ ఉంటుంది ఈ కుంభరాశి వారికి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కూడా రావచ్చు. కొత్త వారికి ఉద్యోగాలు దొరకడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. విదేశ ప్రయాణాలకు ఇది అనుకూలమైన సమయము. అనుకున్నటువంటి ఒక కంపెనీలలో కానీ, విద్యార్థులకు అనుకున్నటువంటి ఒక కాలేజీలలో కానీ సీటు లభించడము బాగా ఉంటుంది. ఆరోగ్యంగా మంచిగా ఉంటారు. భూలాభం కానీ, గృహలాభం కానీ, అంటే భూమి కొనడం కానీ, ఇల్లు కొనడం కానీ, ఇల్లు కట్టడానికే ఆలోచనలు పునాదులు వేయడం కానీ జరగడానికి ఆస్కారం ఉంది ఈ కుంభరాశి వారికి ఈ నెలలో. మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే భార్యాబిడ్డలతో చిన్న చిన్న కలహాలు జరుగుతాయి. ఇది సహజము. గర్గర్కి కహాని అంటారు దీన్ని. ప్రతి ఇంట్లో ఏదో చిన్న పెద్ద జరుగుతూనే ఉంటాయి. కొంత డబ్బు ఖర్చు కావడం జరుగుతూ ఉంటుంది. మనశ్శాంతి లేకుండా కొంత గడపవలసి వస్తుంది మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యముగా కలిగినప్పటికీ, మీకు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కష్టపడి అడుగు ముందుకేస్తారు. అనుకున్నటువంటి ఒక పనులన్నీ నెరవేర్చడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు కుంభరాశి వారు ఈ నెలలో. ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి ప్రమోషన్లు రావడము, స్థాన చలనం కావడము అనేటువంటిది, ప్రమోషన్లతో కూడినటువంటి ఒక స్థాన చలనం జరగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి ఈ నెలలో. ఇక మూడవ వారం కొద్దిగా డబ్బు నష్టపోవడం, కానీ స్నేహితుల ప్రోద్బలంచే కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టడము, కొత్త వారిచే పరిచయం ఏర్పరచుకోవడము, ఆ చేసేటువంటి ఒక కార్యక్రమాలలో అడుగు ముందుకు పడడము, మనశ్శాంతి, సంతోషంగా, ఉల్లాసంగా ఉంటారు. ఇక నాలుగవ వారంలో చంచల బుద్ధి, మనసు ఎప్పుడు చంచలంగా ఉండడం, కోపం పెరిగిపోవడము, ఆడంబరాలకు పోవడము, ఆడంబరాలకు పోయినప్పుడు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకోవడము, అనారోగ్యంగా ఉండడము జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు ఆడంబరాలకు పోకూడదు. దీనికి మనకు భారతంలో, భాగవతంలో వాటిలలో ఎన్నో ఉపాయాలు చెప్పారు. ఎన్నో చిన్న చిన్న వృత్తాంతాలు చెప్పారు. ఆడంబరాలకు పోకుండా ఉండడం చాలా మంచిది. ఎన్ని ఉన్నా అణిగి ఉండడమే చాలా మంచిది. దానివల్ల మనకు ఒక ఉన్నతి పెరుగుతుంది. కాకపోతే మనకు గ్రహచారం మంచిగా లేకపోవడం వల్ల ఈ నెలలో కుంభరాశి వారు అనవసరంగా ఆడంబరాలకు పోయి కొంత డబ్బు ఖర్చు చేసుకుంటారు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మనశ్శాంతి లేని జీవితం మళ్ళీ తర్వాత గడపవలసి వస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా అడుగు వేయండి. ఈ నెలలో ఈ కుంభరాశి వారు శివ స్తోత్రం కానీ, శివ సహస్రనామ పారాయణం కానీ చేయడం చాలా మంచిది. ఈ శివ సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఎంతో శుభం కలుగుతుంది. లేదా అంత పెద్దది మేము చదవలేకుండంటే శివ స్తోత్రాలు ఎన్నో ఉంటాయి. శివ అష్టోత్తరనామాలు చిన్న మంత్రం 12-16 శ్లోకాలలోనే ఉంటుంది. ఇది చదువుకోవడము చాలా మంచిది. ఇది చేయడం వల్ల ఈ కుంభరాశి వారికి ఈ నెలలో అనుకున్నటువంటి వచ్చేటువంటి ఆపదల నుంచి దూరమై అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ నెరవేరి మనశ్శాంతిగా జీవిస్తారు.